సో హాయ్ మామ, వెల్కమ్ టు ద క్లాస్. సో నేను ఈ క్లాస్లో మీకు మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ ఈ సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ. ఇది బీటెక్ సబ్జెక్ట్ అనమాట. బీటెక్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్. ఓకేనా మామ? డెడ్ ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత డెడ్ ఈజీ అంటే నువ్వే అంటావు క్లాస్ అయిపోయిన తర్వాత మస్తు ఈజీ ఉంది బ్రో అని. సో అంత డెడ్ ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ యూనిట్ 1 మామ. ఇప్పుడు నేను యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యూనిట్ 1 ఇంట్రడక్షన్ అనమాట. సో ఇంట్రడక్షన్ ప్లస్ దీంట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ. సో నీకు క్లారిటీ వస్తుంది. యూనిట్ 1లో ఏమేమి లాంగ్ ఆన్సర్ ఉన్నాయి అవన్నీ క్లారిటీ వస్తుంది. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, అంటే యూనిట్ 1 పోయే ముందు మనకి ఏం తెలియాలంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది R18, R22, R25 ఈ 3 రెగ్యులేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ రెగ్యులేషన్ ఉంటుంది కదా మామ, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఓకేనా? సబ్జెక్ట్ పేరు ఏంది? మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్. సో మ్యాట్రిసెస్లో ఫస్ట్ మనకి ఏం నేర్చుకోవాలి, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటిదో నేర్చుకోవాలి. అంతే కదా మామ? మ్యాట్రిక్స్ అంటే మనకు తెలియదు ఇప్పటివరకు. సో మ్యాట్రిక్స్ అంటే ఏంటిది నేర్చుకోవాలి. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలి. సో ఈ యూనిట్ 1లో మనకి లాంగ్ ఆన్సర్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అంటే, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కనుక్కోమంటాడు బై యూజింగ్ ఎక్లాన్ ఫామ్ ద్వారా, నార్మల్ ఫామ్ ద్వారా మనకి ఏం కనుక్కోమంటాడు, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోమంటాడు. ఇది లాంగ్ ఆన్సర్. సో ఇక్కడ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా లాంగ్ ఆన్సర్ ఎక్కడి నుంచి అడుగుతాడంటే, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కనుక్కోమంటాడు. ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కనుక్కోరా బాబు బై యూజింగ్ ద గాస్ మెథడ్, గాస్ జార్డన్ మెథడ్. సో ఈ మెథడ్ నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఇక్కడ నుంచి లాంగ్ ఆన్సర్. సో 2 లాంగ్ ఆన్సర్లు అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ టాపిక్ ఏమంటారు, దీన్ని సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు మామ. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో టైప్స్ ఉంటాయి. ఏం టైప్స్ అంటే, హోమోజీనియస్ ఒకటి, నాన్ హోమోజీనియస్ ఒకటి. సో ఈ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్లో కూడా కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి గ్యారంటీగా లాంగ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇది హార్డ్ టాపిక్ అయితే అసలు కాదు. ఇందులో ఉండే అన్ని డెడ్ ఈజీ టాపిక్స్ మామ. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి గ్యారంటీగా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఆర్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్ నేర్చుకుంటే నీకు ఆర్ ఆప్షన్లో వెళ్ళిపోతుంది మామ. ఓకేనా? నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ కూడా ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఆర్థోగోనల్ కండిషన్, ఇవన్నీ షార్ట్ ఆన్సర్లు అడుగుతారు. ఓకేనా? అవి కూడా చెప్తా, టెన్షన్ ఏం లేదు. నెక్స్ట్ గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్. సో ఇక్కడ నుంచి కూడా లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇది జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది డెడ్ ఈజీ. ఇది డల్లర్స్ కూడా ఎవరైనా సరే అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా మామ? ఇవన్నీ టాపిక్స్. ఓకేనా? యూనిట్ 1లో మ్యాట్రిసెస్లో ఇది టాపిక్స్. నెక్స్ట్ మామ, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు మామ, జస్ట్ ఎలిమెంట్స్ తీసుకో. ఎలిమెంట్స్ అంటే నెంబర్స్, 1 2 3 నెంబర్స్. సో ఆ ఎలిమెంట్స్ని రోస్ కాలమ్స్లో అరేంజ్ చేసుకో. అదే మ్యాట్రిక్స్. అంతేనా? ఇట్లా ఒక డబ్బా కొట్టేసి ఇక్కడ ఎలిమెంట్స్ అరేంజ్ చేసుకో. ఎట్లా అరేంజ్ చేసుకోవాలి బ్రో, నాకు తెలియదు బ్రో అంటే సింపుల్. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. సో రోస్లో అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ రోస్ ఉంటే కాలమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బెంచెస్లో మనకి రోస్ ఎట్లా ఉంటాయి, కాలమ్స్ కూడా అట్లే ఉంటాయి. సో ఇక్కడ 2 రోస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలమ్స్ అంటే ఏంది, ఇది 1 కాలమ్, ఇది 2 కాలమ్, ఇది 3 కాలమ్. సో రోస్ కాలమ్స్లో నేను ఈ ఎలిమెంట్స్ అంటే ఏ అనే ఒక ఎలిమెంట్, ఏ ప్లేస్లో 1 2 3 ఏదైనా ఉండొచ్చు. సో ఇది మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. సో ఇదే మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఈజ్ అ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఓకేనా? అర్థమైపోయిందా? దీని యొక్క ఆర్డర్ ఎట్లా కనుక్కుంటాం బ్రో అంటే, సింపుల్ మామ. ఆర్డర్ ఎట్లా వస్తుంది చూడు, ఇక్కడ చూడు 2 రోస్ ఉన్నాయి. 2 రోస్ రాసుకుంటాం. క్రాస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. సో 2 x 3 అనేది ఆర్డర్ అయిపోతుంది. ఓకేనా? ఆర్డర్. నెక్స్ట్ ఇది రాజు పెట్టి బ్రో, ఇది ఇప్పుడు నెంబర్ ఏమంటారు, ఈ ఏ అనేది ఒక ఎలిమెంట్కి నెంబరింగ్ ఉంది. నెంబరింగ్ ఎట్లా చేస్తారు అంటే కూడా ఈజీగా చెప్పేస్తాను. ఇప్పుడు సపోజ్ 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను నేను. ఇది 2 x 3 మ్యాట్రిక్స్ కదా మామ. నేను 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. అంటే 3x3 అంటే ఏంది, 3 rows 3 columns ఉంటాయి. 3 rows 3 columns. ఇప్పుడు నేను ఏం చేయాలి, నెంబరింగ్ చేయాలి. నెంబరింగ్ ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెప్తున్నా, అంత అవసరం లేదు పెద్ద. సో ఇది ఫస్ట్ రో, అంతే కదా? ఇక్కడ ఇది రోస్ అనమాట. ఈ నెంబర్ అనేది రోస్ నెంబర్, ఇది కాలమ్స్ నెంబర్. సో ఫస్ట్ రో. ఇది సెకండ్ రో, థర్డ్ రో. నెక్స్ట్ ఇది ఏ కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. సో ఇట్లా నెంబరింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఎలిమెంట్స్కి నెంబరింగ్ చేసుకోవచ్చు. ఈ ఏ ప్లేస్ అనేది మన ఇష్టం వచ్చిన నెంబర్ రాసుకోవచ్చు. ఓకేనా? నెంబర్స్ ఉంటాయి మ్యాట్రిక్స్లో. ఇప్పుడు మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అయిపోయింది. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎట్లా చెప్తాం, 2 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి, అంతే కదా? 3 columns. సో 2 x 3 rows కాలమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మామ, అంటే ఇది బేసిక్స్ మామ. ఈ బేసిక్స్ నేర్చుకున్నావు అనుకో, నీకు లాంగ్ ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది. లాంగ్ ఆన్సర్లో డౌట్ రాదు. కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్ లాంగ్ ఆన్సర్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమవుతుంది, డౌట్స్ వస్తుంటాయి. రిప్రజెంటేషన్ కాడ, ఇన్వర్స్ ఫైండ్ చేయడం కాడ, అడ్జాయింట్, కోఫాక్టర్, మైనర్, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. సో బేసిక్స్ తెలుసుకుంటే మనకు అన్ని ఈజీగా తెలుస్తాయి. ఇది రైట్ మామ, ఇది. సో అది చెప్పనవసరం లేదు. కాకపోతే జస్ట్ తెలిస్తే మనకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నా. ఇది రో మ్యాట్రిక్స్ అంటే సింగిల్ రో ఉంటుంది. ఒకటే రో ఉంది కదా, సో రో మ్యాట్రిక్స్. దీని ఆర్డర్ ఏమవుతుంది, సింగిల్ రో. కాలమ్స్ అని 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 columns ఆర్డర్. నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్ అంటే సింగిల్ కాలమ్ ఉంటుంది, సింగిల్ కాలమ్. రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 rows. ఇది ఆర్డర్ అయిపోయింది. ఓకేనా? చూసుకో. నెక్స్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ మామ.
రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ అని రెండు మ్యాట్రిక్స్ ఉంటాయి. స్క్వేర్ అంటే ఏంటి, సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగులర్ అంటే ఏంటి, సైడ్స్ నాట్ ఈక్వల్. సో దీంట్లో కూడా సేమ్, రోస్ కాలమ్స్ నాట్ ఈక్వల్ అనుకో అది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ రోస్ ఎన్ని 2, కాలమ్స్ ఎన్ని 3. సో రోస్ కాలమ్స్ ఈక్వల్ నాట్ ఈక్వల్, సో ఇట్ ఈస్ అ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ నీకు స్క్వేర్ మ్యాట్రిక్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. రోస్ ఎన్ని 2, కాలమ్స్ ఎన్ని 2. సో ఇట్ ఈస్ అ స్క్వేర్ మ్యాట్రిక్స్. అర్థమైంది కదా మామ, ఏం లేదు, ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మామ, అది సోది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్ అంటారు. జీరో మ్యాట్రిక్స్ అంటే దాని పేర్లోనే ఉంది, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. దాన్నే నల్ మ్యాట్రిక్స్ కూడా అంటాం. సో నల్ మ్యాట్రిక్స్ ఇది ఇంపార్టెంట్. కండిషన్లో నల్ మ్యాట్రిక్స్ అంటే మనకు తెలియాలి కదా, సో గుర్తుపెట్టుకో, పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోయి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే సింపుల్ మామ, మనకి డయాగ్నల్ అంటే తెలుసు. ఇప్పుడు రెక్టాంగిల్, స్క్వేర్లో డయాగ్నల్స్ ఉంటాయి. సో ఇది కూడా ఒక డయాగ్నల్, ఈ మ్యాట్రిక్స్లో ఇది ఒక డయాగ్నల్. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ అన్ని జీరో. అందుకని దీన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్నాం. సో పేర్లోనే ఉంది డయాగ్నల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ స్కేలర్ మ్యాట్రిక్స్ మామ. స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి. స్కేలర్ ఈజ్ ఆల్సో ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్, కాకపోతే అన్ని క్వాంటిటీస్ సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు 4 4 4 ఉంది, లేకపోతే 3 3 3 ఉంటాయి, లేకపోతే 1 1 1 అట్లా ఉంటాయి అనమాట. సో ఇదేం మ్యాట్రిక్స్, స్కేలర్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ఆల్సో ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి. అది అంత అవసరం లేదు, జస్ట్ చెప్తాను. ఇది ఇంపార్టెంట్, స్టార్ మార్క్స్ పెట్టిన ఇది ఇంపార్టెంట్. ఐడెంటిటీ ఆర్ యూనిట్, రెండు పేర్లు చూసుకో, ఐడెంటిటీ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్. సో ఐడెంటిటీ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ ఐతోని రిప్రజెంట్ చేస్తాం. దీనిలో ఏముంటాయి అంటే వాల్యూస్ అన్ని 1 1 1 ఉంటాయి డయాగ్నల్లో, 1 1 1. దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్. పైన కింద జీరోసే ఉంటాయి, డయాగ్నల్లో ఓన్లీ 1s ఉంటాయి. దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐతోని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఇది లాంగ్ ఆన్సర్లో ఇంపార్టెంట్ మామ. ఇది వదిలేసిన అనుకో నీకు లాంగ్ ఆన్సర్ అర్థం కాదు. ఇన్వర్స్ ఫైండ్ చేసేటప్పుడు కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో పని ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏమున్నాయి మామ, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దాని పేర్లోనే ఉంది, అప్పర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ ఉంటాయి. చూడు, ఇది ట్రయాంగిల్ కదా, అప్పర్ ట్రయాంగిల్ మాత్రమే ఎలిమెంట్స్ ఉన్నాయి, లోవర్లో ఏం లేవు. ఓకేనా, నెక్స్ట్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ సింపుల్. లోవర్లో డయాగ్నల్ నుంచి లోవర్లో చూసుకో, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. డయాగ్నల్ పైన ఏముండవు ఎలిమెంట్స్, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇది జస్ట్ బేసిక్స్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నాయి అని చెప్పి ఏమైతే అంటానో, ఇంపార్టెంట్ అని చెప్తానో అవన్నీ కొంచెం మంచిగా గుర్తుపెట్టుకో, డీప్గా గుర్తుపెట్టుకో. ఓకేనా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, లేకపోతే నోట్స్లో రాసుకోమామా. ఇప్పుడు చెప్పిన నోట్స్లో రాసుకో. ఈ పీడిఎఫ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ నోట్స్ పీడిఎఫ్ ఎంత ఉంటుంది కదా, ఇది లింక్ లాగా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాంట్లో ఈ పీడిఎఫ్స్ అన్ని పెడతాను. సో పీడిఎఫ్స్ అన్ని నువ్వు చూసుకో, డైరెక్ట్ చూసుకో. నోట్స్ ఏమంటారు రాసుకోవడం ఇబ్బంది అయితే ఈ పీడిఎఫ్స్ అన్ని డైరెక్ట్ అక్కడ చూసుకో, అయిపోతుంది. ఓకేనా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ అంటే ఏం లేదు మామ, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ కావాలి, అప్పుడు అది సిమెట్రిక్ అయిపోతుంది. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇప్పటి వరకు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీంట్లో రోస్ ఉన్నాయి, ఈ రోస్ని ఏం చేయాలి, కాలమ్స్ లాగా మార్చేసాలి. లేకపోతే ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి అనుకో, కాలమ్ని రో లాగా మార్చి ఎట్లా చేసినా సేమ్ వస్తుంది. రోని కాలమ్ చేసినా ఒకటే, కాలమ్ని రో చేసినా ఒకటే, సేమ్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఇది ఈ ఏ మ్యాట్రిక్స్కి నేను ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఈ రో ఎలిమెంట్స్ని ఇట్లా రాసుకుంటున్నా, ఈ రో ఎలిమెంట్స్ని ఇట్లా రాసుకో, రోని కాలమ్ లాగా రాసుకుంటున్నా. సో ఇదేమవుతుంది, ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఏ ట్రాన్స్పోజ్ అయింది. సో ఏ ట్రాన్స్పోజ్ ఏ రెండు సేమ్ ఉన్నాయా లేదా చూసుకో, రెండు సేమ్ ఉన్నాయి. సో ఏ ట్రాన్స్పోజ్ ఏ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఏ ట్రాన్స్పోజ్, ఇది రో కదా, రోని కాలమ్ చేసుకో, 2 3 4 రోని కాలమ్ చేసుకో. ఇది సెకండ్ రోని సెకండ్ కాలమ్ చేసుకో. అంటే రోస్ని కాలమ్స్ లాగా మార్చుకోవాలి, థర్డ్ రోని థర్డ్ కాలమ్. ఓకే, ఇది ఏ ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్ చేసిన. సో ఏ ట్రాన్స్పోజ్ ఏ రెండు సేమ్ ఉన్నాయా లేదా చూసుకో, రెండు సేమ్ ఉన్నాయి అంతే కదా, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది డెడ్ ఈజీ, ఇది 2 మార్క్స్ కడతాడు. సిమెట్రిక్ నాన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ 2 మార్క్స్ కడతాడు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంకా ఆర్థోగోనల్ కండిషన్ ఇవన్నీ 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు మామ, సింపుల్. ఏ ట్రాన్స్పోజ్ ఫస్ట్ ఇందాక ఏ అయింది కదా, ఇప్పుడు ఇది మైనస్ ఏ అవుతుంది, అందుకని దాన్ని స్క్యూ అంటాం. సో మైనస్ వచ్చింది కాబట్టి స్క్యూ. సో ఇది ఏ, దీనికి మైనస్ ఏమంటారు, దీనికి ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఈ రోని కాలమ్ చేస్తున్నాం, రోని కాలమ్ సెకండ్ రోని సెకండ్ కాలమ్ చేస్తున్నాం. చేస్తే ఏమైంది, ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది, ఏ ట్రాన్స్పోజ్. కానీ ఏ ట్రాన్స్పోజ్ అనేది దీనికి సిమిలర్ ఉందా లేదు, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -2 ఉంది. సో నేను ఏం చేస్తున్నా, ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నా. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది, అంతే కదా మామ. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది 0 × మైనస్ అదే అవుతుంది. దీన్ని మైనస్తో మల్టిప్లై చేసి ఇది ప్లస్ అవుతుంది, దీన్ని మైనస్తో మల్టిప్లై చేసి ఇది మైనస్ అవుతుంది, ఇది 0 అట్లే ఉంటుంది. సో ఇప్పుడు చూడు సేమ్ అయినాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. అప్పుడు ఏమవుతుంది, స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. ఇట్లా కూడా అనుకోవచ్చు, ఈ మైనస్ అవతల పంపించుకో, ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్. అప్పుడు ఏమవుతుంది, స్క్యూ సిమెట్రిక్.
సో నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీనికి ఏం చేయాలి, ఫస్ట్ మనం ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, బి ట్రాన్స్పోజ్ అది ఈక్వల్ అవుతుందా లేదా చూసుకోవాలి, బి ట్రాన్స్పోజ్ బి ఈక్వల్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఈక్వల్ కానప్పుడు ఏం చేయాలి, బి ట్రాన్స్పోజ్కి నెగిటివ్తో మల్టిప్లై చేయాలి. అంటే మ్యాట్రిక్స్ మొత్తానికి నెగిటివ్తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. సో ఇది మీరు కూడా చేసుకోవచ్చు, కావాలంటే డైరెక్ట్ చేసి చూపిస్తాం. 0 2 -3 ఈ రోని కాలం లాగా రాసుకోవాలి, సెకండ్ రోని సెకండ్ కాలం లాగా రాసుకోవాలి. -2 0 5 నెక్స్ట్ థర్డ్ రోని థర్డ్ కాలం -5 0 ఇంతే కదా. ఇప్పుడు నేను ఏం చేసిన, ట్రాన్స్పోజ్ చేసుకున్న తర్వాత దీనికి ట్రాన్స్పోజ్ చేసి ఇది వచ్చింది. చేసిన తర్వాత ఏం చేయాలి, మైనస్తో ఫస్ట్ ఈక్వల్ అవుతుందా లేదా చూసుకో. ఈక్వల్ అవుతుందా కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో నేనేం చేయాలి, దీనికి మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి, 0 అవుతుంది. ఇదేమవుతుంది, మైనస్తో మల్టిప్లై, 0కి మైనస్తో చేసినా ఏది చేసినా అదే. సో ఇది 2 అవుతుంది, ఇది -3 అవుతుంది, ఇది -2 అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే -2. నెక్స్ట్ ఇది 0 యాస్టీస్ ఉంటుంది, ఇది 5 + 5 ఇది 3, ఇది -5 ఇది 0. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, -b ట్రాన్స్పోజ్. -b ట్రాన్స్పోజ్ బి రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా చూసుకో, రెండు ఈక్వల్ ఉన్నాయి అంతే కదా. రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయిపోయింది. ఆ కండిషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ మైనర్స్, ఇది బేసిక్ ఇంట్రడక్షన్లో ఇవన్నీ నేర్చుకోవాలి మామ. ఇవి నేర్చుకునే లాంగ్ ఆన్సర్ మంచిగా అర్థమవుతుంది, మ్యాట్రిక్స్ కంప్లీట్గా అర్థమవుతుంది. సో మైనర్ ఆఫ్ ఎలిమెంట్, ఎలిమెంట్కి మైనర్ ఏంది కనుక్కోవాలి. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్కి మైనర్ ఎట్లా కనుక్కోవాలో చెప్తా. ఫస్ట్ ఈ ఎలిమెంట్కి మైనర్ కావాలంటే నేను ఏం చేయాలి, ఈ ఎలిమెంట్కి రో కట్ చేసి, కాలం ఉంది కదా రో కాలం రెండు కట్ చేసి ఈ మిగిలినాయా దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో. క్రాస్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తారు, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్, అది క్రాస్ మల్టిప్లికేషన్. 5 × 9 -8 × 6 8 × 6. సో 5 × 9 -8 × 6 అంటే నువ్వు ఎగ్జామ్లో క్యాల్సీ ఉంటుంది నీ చేతిలో. ఏది క్యాల్సీ ఎదురు అబ్బి 700 క్యాల్సీ నువ్వు ఇక్కడ ఉంది మామ. ఈ క్యాల్సీ నువ్వు తీసుకోవచ్చు, ఎగ్జామ్లో తీసుకొని పర్మిషన్ ఇస్తాడు, నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకో. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ నాకు కూడా చిరాకు దొరుకుతుంది, రాదు. అప్పుడు నేనేం చేస్తే క్యాల్సీ వాడతాను. ఒక నిమిషం. 5 × 9 -8 × 6 సో ఏమవుతుంది, -3. సో 1కి మైనర్ ఏమవుతుంది, -3 అవుతుంది. ఓకేనా, అట్లా మైనర్స్ అన్ని కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు నాకు సపోజ్ 1కి వద్దు, నాకు వేరే ఎలిమెంట్, ఇప్పుడు నువ్వు ఏదైనా ఎలిమెంట్ చూస్ చేసుకోమమ్మా, నువ్వు ఏది చూస్ చేసుకున్నావు, సపోజ్ ఇది చూస్ చేసుకున్నావు. అప్పుడు ఏం చేయాలి, 5 యొక్క రో మొత్తం కట్ చేయి, 5 యొక్క కాలం మొత్తం కట్ చేయి. కాలం కట్ చేసిన తర్వాత 4 ఎలిమెంట్స్ మిగులుతాయి. ఈ 4 ఎలిమెంట్స్కి ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 9 × 1 -7 × 3 7 × 3. సో ఏమవుతుంది, 3 7 21 9 - 21 అనేది ఏమవుతుంది, 5 యొక్క మైనర్ అవుతుంది. ఓకేనా, ఈ మైనర్ అనేది నేర్చుకోవాలి. మైనర్ నేర్చుకుంటే ఏమొస్తుంది, మనకి కోఫాక్టర్ వస్తుంది. కోఫాక్టర్ నేర్చుకుంటే మనకి ఇన్వర్స్ వస్తుంది. అవన్నీ ఇదేమంటారు చూపించుకుంటే చెప్తే అర్థమవుతుంది, ఇట్లా డైరెక్ట్ చెప్తే అర్థం కాదు. సో మైనర్ ఎట్లా కనుక్కోవాలో అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఏ ఎలిమెంట్కి కనుక్కోవాలో చూపిస్తాం. సపోజ్ ఈ ఎలిమెంట్కి కనుక్కోవాలి, అప్పుడు దీని ఒక ఏమంటారు రోస్ కాలమ్స్ కట్ చేసి, అప్పుడు ఈ మిగిలిన ఈ వీటికి ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 5 - 2 4 2 8 5 - 8 5 - 8 అంటే ఎంత, -3. సో -3 అనేది ఏంటిది, మైనర్ ఆఫ్ దిస్ 9 ఎలిమెంట్కి మైనర్ అనమాట. సో ఓకేనా, అట్లా ఉంటుంది మైనర్, అట్లా కనుక్కోవాలి. నెక్స్ట్ మైనర్ కనుక్కోవడం వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో అన్ని ఎలిమెంట్స్కి కోఫాక్టర్ వస్తుంది మామ. ఒక్కొక్క దానికి మైనర్ ఉందంటే ఒక్కొక్క దానికి కోఫాక్టర్ కూడా వచ్చేస్తుంది ఆ ప్రతి ఎలిమెంట్కి. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 3 9 అంతేగా, 3 3 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 9 ఎలిమెంట్స్కి మనం కోఫాక్టర్ కనుక్కోవాలి మామ. కోఫాక్టర్ కనుక్కోవాలి, ఎట్లా కనుక్కోవాలో కూడా చెప్తా. కోఫాక్టర్ అంటే సింపుల్, మైనర్ కనుక్కుంటాం, ఫస్ట్ మైనర్ కనుక్కుంటాక ఆ వాల్యూని ఇంటూ సైన్ చేయాలి. సైన్ అంటే ఏంటిది బ్రో అంటే సింపుల్, ఇది రాసుకో. సైన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్కి పాజిటివ్ సైన్ తీసుకోవాలి మామ. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి ఏం తీసుకోవాలి, నెగిటివ్ సైన్. ఆల్టర్నేటివ్గా ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే దీని పక్క పంట ఉండే ఎలిమెంట్స్ అన్ని నెగిటివ్ అయిపోతాయి. నెగిటివ్ పక్క పంట ఉండేది పాజిటివ్ అయిపోతుంది మామ. పాజిటివ్ పక్క పంట ఉండేది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ పక్క పంట ఉండేది ఏమైతే, నెగిటివ్ పక్క పంట రెండు పాజిటివ్ అంతేనా. లేకపోతే ఫస్ట్ లైన్ రాసుకో, ఫస్ట్ లైన్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, దాని కింద ఉల్టా రాసుకో, నెగిటివ్ కింద పాజిటివ్, ఏమంటారు నెగిటివ్ కింద పాజిటివ్, పాజిటివ్ కింద నెగిటివ్. అట్లా ఇది మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, ఏమంటారు సైన్ రిప్రజెంటేషన్. ఈ సైన్ రిప్రజెంటేషన్ కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుతుంది, నీకు మైనర్స్ వాల్యూస్ వస్తాయి. ఆ మైనర్స్ ఇంటూ ఈ సైన్ వాల్యూ చేసుకోవాలి. సో ఇప్పుడు నెగిటివ్ ఉంది అనుకో, నెగిటివ్ ఇంటూ ఆ మైనర్ వాల్యూ చేస్తే ఏమవుతుంది, నీకు కోఫాక్టర్ వస్తుంది. కోఫాక్టర్ దేనికి వస్తుంది, ఈ పొజిషన్లో ఉంటుంది చూడు ఎలిమెంట్, ఈ పొజిషన్లో 2 ఉంది, 2కి మైనర్ కనుక్కో. మైనర్ కనుక్కో, ఫస్ట్ 2కి మైనర్ కనుక్కో. స్పీడ్ అవుతుంది మేము అనుకుంటున్నా. సో 2కి మైనర్ కనుక్కోరా. కనుక్కున్న తర్వాత ఏం చేస్తావు అంటే నువ్వు దాన్ని ఇంటూ నెగిటివ్ సైన్ చేసుకో, అప్పుడు నీకు కోఫాక్టర్ వస్తుంది. ఓకేనా, నీకు ఒక ఆన్సర్ చేస్తే అర్థమవుతుంది. అంటే చెప్తే ఎక్కువ అర్థం కాదు, చేసి చూపిస్తుంటాను చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్.
సో అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం కోఫాక్టర్స్ కనుక్కోవాలి. మైనర్స్ కనుక్కున్న తర్వాత కోఫాక్టర్ కనుక్కోవాలి. కోఫాక్టర్ కనుక్కున్న తర్వాత ఇట్లా ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. 1కి కోఫాక్టర్ ఏమైతే సంథింగ్ అవుతుంది. అట్లా ఈ ఎలిమెంట్స్ అన్ని ఇట్లా రాసుకోవాలి. దేనికైతే కోఫాక్టర్స్ వస్తాయో ఆ వాల్యూస్ అన్ని ఇట్లా రాసుకోవాలి. అంటే సైన్ చేసిన తర్వాత కోఫాక్టర్ వాల్యూస్ వచ్చినాయి. ఇవన్నీ రాసుకొని దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు మనకి అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ వస్తుంది. అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ అడ్జాయింట్ ఎందుకు అనుకోవాలి బ్రో? నాకు ఎందుకు బ్రో ఈ అడ్జాయింట్ అంటే సింపుల్ మామ. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంది? ఏ ఇన్వర్సే కదా లాంగ్ ఆన్సర్. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంది? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో డెట్ ఏ కూడా ఎట్లా కనుక్కోవాలో చెప్తా. సో అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అనేది ఫార్ములా. సో ఇప్పుడు నీకు అడ్జాయింట్ ఏ రావాలి. అడ్జాయింట్ ఏ రావాలంటే నీకు కోఫాక్టర్ అర్థం కావాలి, మైనర్ అర్థం కావాలి. అందుకని ఇవన్నీ చెప్పిన అర్థమైందా? సో ఇవన్నీ అర్థమైతే నీకు ఇన్వర్స్ కనుక్కోవడం వస్తుంది. ఇది బేసిక్ ఇన్వర్స్ కనుక్కోవడం. మామూలుగా ఎకిలాన్ ఏమంటారు నార్మల్ ఫామ్ అట్లా ర్యాంక్ అవన్నీ కనుక్కుంటాం. ఇన్వర్స్ కూడా గాస్ జోర్డాన్ మెథడ్ నుంచి కనుక్కుంటాం. సో ఇది నార్మల్ మెథడ్, ఓకేనా? ఇది ఇంపార్టెంట్ మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు కోఫాక్టర్ కనుక్కోవాలి కదా మామ. ఒక ఎగ్జాంపుల్తో కనుక్కుందాం, ఎందుకంటే నార్మల్గా కనుక్కుంటే ఎవరికి అర్థం కాదు. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను మామ. 2x2 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్, 3x3 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్. రెండింటికి ఇన్వర్స్ కనుక్కుంటా. ఇన్వర్స్ కనుక్కుంటే ఏమవుతుంది? నువ్వు ఎగ్జామ్లో కూడా అన్ని మ్యాట్రిక్స్కి ఈజీ కనుక్కోగలుగుతావు. ఫస్ట్ దీనికి ఏ వచ్చింది, నేను ఏని ఏమంటారు అడ్జాయింట్ కనుక్కుందాం. ఫస్ట్ అడ్జాయింట్ కనుక్కుందాం. సో ఏకి అడ్జాయింట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మైనర్ కనుక్కో. 1కి మైనర్ ఏమవుతుంది? 4 అవుతుంది. 4 మళ్ళీ ఇక్కడ సైన్ ఏముంటుంది? దీని సైన్స్ రాసుకుంటుంది ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్, ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పక్క పండి పాజిటివ్, అంతేగా ఇట్లా. సో ఇప్పుడు దీనికి నేను కనుక్కున్నా మైనర్ కనుక్కుని దానికి ఈ సైన్ పాజిటివ్ 4 ఇంటూ +1, 4 ఇంటూ ప్లస్ పాజిటివ్ సైన్, 4 ఇంటూ పాజిటివ్ సైన్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకే, అడ్జాయింట్ రాస్తున్నాను ఇప్పుడు. అడ్జాయింట్ ఏ రాస్తున్నాను ఇక్కడ, ఓకేనా? నెక్స్ట్ దీనికి నాకేం కావాలి? మైనర్ కావాలి. దీనికి మైనర్ కనుక్కో ఏమైతే 3 అవుతుంది. ఓకే, 3 అయింది. నెక్స్ట్ 3ని దేంతో మల్టిప్లై చేయాలి? మైనర్ ఇంటూ సైన్ చేయాలి. సైన్ ఏం సైన్? నెగిటివ్ సైన్. సో -3 అవుతుంది. ఓకేనా? అట్లా అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి ఏమవుతుంది? నాకు కోఫాక్టర్. ఈ ఎలిమెంట్కి మైనర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇది అయింది. నెక్స్ట్ దీనికి ఏమైనా సైన్ మల్టిప్లై చేయాలా? మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్, అంతే. అందుకనే ఫస్ట్ ఇది రాసుకో. సైన్ మ్యాట్రిక్స్ రాసుకుంటే సైన్ మ్యాట్రిక్స్ నుంచి నీకు దేనికి మైనస్ చేయాలి, దేనికి ప్లస్ చేయాలని అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ ఇక్కడ నీకు దీనికి కోఫాక్టర్ ఏమొచ్చింది? 4 వచ్చింది కమ్మా. ఒకవేళ 4 ప్లస్లో -4 ఉంది అనుకో, -4 ఇంటూ ప్లస్ సైన్ చేయాలి. -4 ఇంటూ ప్లస్ సైన్ చేసి ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ -4 వస్తుంది. ఒకవేళ -4 ఇక్కడ ఉంటే ఇక్కడ -4 వస్తుంది. అట్లా అనమాట. ఓకేనా? నెక్స్ట్ దీనికి లాస్ట్ ఎలిమెంట్కి నీకు ఏం చేయాలి? మైనర్ కనుక్కో. 4కి మైనర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, 1 అవుతుందా? 1కి ఏం చేయాలి? పాజిటివ్ సైన్ చేయి. 1కి పాజిటివ్ సైన్ చేస్తే 1 మిగులుతుంది. సో ఇది అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండు సేమ్ ఉన్నాయా లేదా చూసుకో. లేవు. ఎందుకు లేవు బ్రో అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలని చెప్పిన అందరు ఇక్కడనే మిస్టేక్ చేస్తారు. దీనికి మైనర్ చేస్తారు, కోఫాక్టర్స్. ఇప్పుడు జస్ట్ కోఫాక్టర్ చేసినాం. కోఫాక్టర్ చేసి అయిపోయి ఇదే అడ్జాయింట్ అనుకుంటారు. అది రాంగ్. దీనికి ట్రాన్స్పోజ్ చేయి. దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు అడ్జాయింట్ అవుతుంది. దీనికి ట్రాన్స్పోజ్ చేయి, ఈ రో కాలం అవుతుంది. 4 - 3 -2 1. ఇప్పుడు మనకి అడ్జాయింట్ వస్తుంది చూసుకో, అంతేనా? నీకు అడ్జాయింట్ వచ్చింది. అడ్జాయింట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? నీకు డెట్ ఫైండ్ చేయాలి, అంతే కదా? ఏ ఇన్వర్స్ ఫామ్ లేదు మామ. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ కదా, అంతే కదా? సో డెట్ ఏ కనుక్కో. దీనికి డెట్ ఏమవుతుంది మామ? ఏకి డెట్ కనుక్కోవాలంటే ఏం లేదు, సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్. దిస్ ఇంటూ దిస్ 4 ఇంటూ 1 -3 2 6 ఎంత? -2, అంతే కదా? సో ఇక్కడ -2 అవుతుంది. ఈ మ్యాట్రిక్స్ పెట్టుకో. అడ్జాయింట్ ఎట్లా పెట్టుకో. డివైడెడ్ బై ఏం చేయి? -2 చేసుకో. ఓకేనా? -2 ఇదే ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫైడ్ రాసుకోవాలంటే ఈ -2 పక్కన రాసుకో. -1/2 అట్లా రాసుకొని పక్కన రాసుకున్నావు. ఈ మ్యాట్రిక్స్ వేసుకో. ఇది ఏ ఇన్వర్స్ అవుతుంది. అది ఏ అవుతుంది, ఇది ఏ ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా? లేకపోతే నువ్వు ఈ -1/2 అన్నిటితో మల్టిప్లై కూడా చేసుకోవచ్చు. లోపల అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, లోపల 4 ఎలిమెంట్స్తో కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైనా బయట ఒక ఎలిమెంట్ ఉంటే ఈ ఎలిమెంట్ని అంటే ఈ నెంబర్ని లోపల అన్నిటితో మల్టిప్లై చేసుకోవచ్చు. మొత్తం అన్నిటితో మల్టిప్లై చేసిన -4/2. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2/2 అవుతుంది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏమవుతుంది? ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి 3/2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 1/2 మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇది ఏ ఇన్వర్స్ అనమాట. ఇది ఏ ఇన్వర్స్. ఓకేనా? నెక్స్ట్ మామ ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. 3/3కి ఏ ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కి కండిషన్స్ ఏముంటాయి? ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నువ్వు ఎప్పుడైనా కనుక్కోవాలంటే అది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉండాలి. స్క్వేర్ అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఈక్వల్ ఉంటాయి చూడు, అంతే కదా?
ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే అది కంపల్సరీ కండిషన్ ఏంది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. నెక్స్ట్ డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫార్ములా చూడు మామ, ఫార్ములా ఏంది HA డివైడెడ్ బై DTA, డివైడెడ్ బై DTA కదా, అంటే కిందనే ఉంది డివైడెడ్ బై DTA. ఈ DTA 0 అయిందనుకో, ఇప్పుడు సంథింగ్ బై కింద 0 ఉందనుకో అప్పుడు ఏమవుతుంది అన్డిఫైన్ అవుతుంది. సో అన్డిఫైన్ కావద్దు, అందుకని DTA నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు దీనికి ఈ మ్యాట్రిక్స్కి చేద్దాం. ఈ మ్యాట్రిక్స్ని ఫస్ట్ చిన్నగా చేసుకుందాం. ఓకేనా, చిన్నగా చేసుకుందాం మామ. నాకైతే కనిపిస్తుంది, మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ కోఫాక్టర్స్ రాసుకుంటా. ఓకేనా, కోఫాక్టర్స్ కంటే ఫస్ట్ మైనర్స్ కనుక్కోవాలి. మైనర్స్కి జస్ట్ పాజిటివ్ నెగిటివ్ సైన్ పెడితే అయిపోతుంది కదా. డైరెక్ట్ కోఫాక్టర్స్ కనుక్కుందాం. ఫస్ట్ సైన్ని రాసుకుంటున్నా, సైన్ మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాను, నాకు ఈజీ అవుతుంది. ఇంతే కదా మామ, ఇదే సైన్ మ్యాట్రిక్స్, అంతే కదా. ఇది రాసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. దేనికి పాజిటివ్ పెట్టాలి, దేనికి నెగిటివ్ పెట్టాలి, అట్లా అంటే అది పాజిటివ్ నెగిటివ్తో మల్టిప్లై చేయాలి అట్లా అనమాట. మైనర్ ఇంటూ కోఫాక్టర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనర్ ఇంటూ సైన్, అది ఫార్ములా. ఇట్లా ఇంటూ చేసుకోవాలి. ఓకే, 1కి కోఫాక్టర్ ఏమవుతుంది, 1కి కోఫాక్టర్ ఏమవుతుంది, ఇట్లా కట్ చేసుకోమా. ఇట్లా కట్ చేసుకుంటే 9 into 2 minus 4 into 3, 2 9 is 18, 4 3 is 12. పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా, పాజిటివ్ సైన్. ఓకే, అంటే ఇంటూ ప్లస్ చేయాలి, ఇంటూ ప్లస్ చేసినా అదే వస్తుంది. ఇది ఆల్రెడీ పాజిటివ్ సైన్ వస్తుంది చూడు. 18 మైనస్ ఎంత 6 మామ. 6కి ఇంటూ ప్లస్ చేస్తే 6 అవుతుంది, అంతే కదా. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో డైరెక్ట్ నేను కోఫాక్టర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాను. కోఫాక్టర్ ఆఫ్ ఏ, కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏమవుతుంది మామ. ఎగ్జామ్లో నేను చేసిన డైరెక్ట్ చేయొద్దు, సింప్లిఫికేషన్స్ కూడా రాయాలి. రాసేటప్పుడు ఇంకెక్కువ మార్క్స్ వేస్తాడు, లేకపోతే వాడు కొట్టేస్తే నీకు తక్కువ మార్క్స్ వస్తాయి మళ్ళీ, అట్లా అనమాట. ఓకే, 6 వచ్చింది కదా, 6 డైరెక్ట్ కోఫాక్టర్స్ రాసుకుంటాను. నెక్స్ట్ దానికి నెగిటివ్ సైన్ పెట్టాలి, నెక్స్ట్ దానికి ఈ వన్కి ఏమవుతుంది మామ, కోఫాక్టర్ కనుకో. దిస్ ఇంటూ దిస్ అంటే 9, దిస్ ఇంటూ దిస్ అంటే 3. 9 - 3 ఎంత మామ, 9 - 3 ఎంత 6. దీనికి నెగిటివ్ పెట్టాలి, అంతే కదా. 6 వచ్చింది కాకపోతే నెగిటివ్ పెట్టాలి, ఎందుకంటే ఇది ఈ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ చూడు మామ ఎంత అవుతుంది, 1 into 4 కనిపిస్తుందా, ఇది కనిపిస్తుంది అనుకుంటున్నా. ఒక నిమిషం ఆగు మామ, చిదినమ్మా ఇది ఆగముంది. చూడు మామ, ఇప్పుడు చూడు. నెక్స్ట్ దీన్ని కనుక్కోవాలి. 4 దిస్ ఇంటూ దిస్ కదా, 4 - 2 అంటే 2 మామ. 2కి ఏం చేయాలి, నెగిటివ్ సైన్ చేయాలి. ఒక నిమిషం, 2కి ఏం చేయాలి, పాజిటివ్ సైన్ చేయాలి, అంతే. 2కి పాజిటివ్ సైన్. సో ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూసుకో మామ, ఇది కావాలి. రోజు ఇది చేసుకో, క్రాస్ మల్టిప్లికేషన్. 9 - 4 అంటే 5. 5కి నెగిటివ్ సైన్ -5. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి నాకు కోఫాక్టర్ కావాలి. దిస్ ఇంటూ దిస్ అంటే 9 - 1 అంటే 8. 8కి పాజిటివ్ సైన్. ఓకే, నెక్స్ట్ 4 - 1 అంటే 3. 3కి నెగిటివ్ సైన్. నెక్స్ట్ ఈ టచ్ బోర్డు చిరాకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇది కొట్టేసాను మామ. 3 - 2 అంటే 1, అంతే కదా. 3 - 2 1. ఓకే, నెక్స్ట్ ఇది ఈ ఎలిమెంట్కి 4 ఎలిమెంట్కి మనకి కోఫాక్టర్ కావాలి. 3 - 1 అంటే 2, మైనస్ సైన్ ఉంది కాబట్టి -2. అందుకే సైన్ బోర్డ్ పక్కన రాసుకుంటే మనకు అర్థమవుతుంది దేనికి పాజిటివ్ నెగిటివ్ సైన్ పెట్టాలని. 2 - 1 అంటే ఎంత మామ, 1 పాజిటివ్ సైన్. కోఫాక్టర్ వచ్చింది, దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది మామ, రో కాలం చేసుకో. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం, సెకండ్ రోని సెకండ్ కాలం, ఈ రోని కాలం. ఇది అడ్జాయింట్ అవుతుంది. అడ్జాయింట్ ఎలిమెంట్స్ అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను డెట్ కూడా చేస్తాను. డెట్ అంటే సింపుల్ మామ. సో కరెంట్ వచ్చింది మామ. ఇప్పుడు అడ్జాయింట్ కనుక్కున్నాం మనం. సో అడ్జాయింట్ కనుక్కున్న తర్వాత మనం ఏం కనుక్కోవాలి, డెట్ కనుక్కోవాలి, అంతే కదా. సో దీనికి డెట్ కనుక్కుందాం. అరే రబ్బర్ ఎక్కువ అయిపోయింది. సో డెట్ కనుక్కుందాం మామ. డెట్ ఎట్లా కనుక్కోవాలి, సింపుల్. ఇందాక మనం కోఫాక్టర్స్ కనుక్కున్నాం కదా ఈ ఎలిమెంట్స్కి. ఏ ఎలిమెంట్స్కి, ఈ 3 ఎలిమెంట్స్కి, అంతే కదా. ఒక నిమిషం పెన్ చేంజ్ చేసుకుంటాం. సో మనం ఇందాక కోఫాక్టర్ కనుక్కున్నాం. సో కోఫాక్టర్ కనుక్కున్నాం ఈ 3 ఎలిమెంట్స్కి. ఈ 3 ఏమంటారు ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్ని మనం జస్ట్ యాడ్ చేయాలంతే. ఈ కోఫాక్టర్ ఎలిమెంట్స్ని జస్ట్ యాడ్ చేయాలి. ఫస్ట్ 1కి ఏడ కనుక్కున్నాం, ఇంకో గీడ. నెక్స్ట్ 1కి ఇది,
నెక్స్ట్ 1 ఎలిమెంట్కి ఈడ కనుక్కున్నాం. సో ఈ 3 ఎలిమెంట్స్ని నువ్వు యాడ్ చేయాలి. కోఫాక్టర్ ఫస్ట్ రో ఉంటుంది కదా, ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే అదే డెట్ అయిపోతుంది మామ, అదే డెట్. సో 6 - 6 + 2 యాడ్ చేస్తే ఏమైంది 2. సో డెట్ ఏని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటాం, డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో డెట్ ఏ = 2 అయిపోతుంది. సో అడ్జాయింట్ ఏ వచ్చింది మనకి, అడ్జాయింట్ ఏ డెట్ ఏ రెండు వచ్చినాయి. సో డెట్ ఏ 2, ఇది అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ ఎలిమెంట్ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ పేజ్లో చూపిస్తా. ఈ గుర్తుపెట్టుకో ఎలిమెంట్స్ 2 - 3 1 ఏడుంది ఇక్కడ ఉంది మామ, ఒక్క నిమిషం. 2 - 3 1 అంతే కదా, 2 - 3 1, 2 - 3 1. సో ఇది అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ డెట్ ఏ ఏమవుతుంది, డివైడెడ్ బై కదా 1 / డెట్ ఏ. సో 1/2. సో 1/2. సో డెట్ ఏ 1/2 ఇంటూ దిస్ మ్యాట్రిక్స్. లేకపోతే ఇటు అన్ని ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసుకుంటా బ్రో, ఇది లోపల వేసుకుంటా అంటే అట్లా కూడా వేసుకుని ఇష్టం. ఇట్లా చూపిస్తే సింపుల్గా ఉంటుంది. సో ఇది ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కూడా కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటిది, ఏం కనుక్కోవాలి, ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇది ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ అనేది లాంగ్ ఆన్సర్, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకేమున్నాయి మామ, ఇంట్రడక్షన్లో సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు మామ, దీనికి డెట్ చేసుకో. డెట్ చేస్తే ఏమవుతుంది, 0 వస్తుంది. 0 వచ్చిందనుకో దాని మీనింగ్ ఏంది, సింగులర్. ఒకవేళ 0 రాకపోతే అది నాన్ సింగులర్, అంతే. పక్కన ఉంది చూపిస్తా. ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ మామ. దీనికి డెట్ చేసిండు, డెట్ చేస్తే non-0 వస్తుంది. సో ఈ రెండిట్లో ఒకదానికి చూపిస్తాం, దీనికి ఏజ్ చూపిద్దాం, దీనికి డెట్ ఏజ్ చూపిద్దాం. ఇదే కదా డెట్, ఓకేనా. సో దీనికి డెట్ ఏజ్ చూపిస్తాం. సో డెట్ అంటే ఈ 3 ఎలిమెంట్స్ కోఫాక్టర్ చేసుకో. 1 ఇంటూ దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో. 1 × 0 0 - 6 4 24, ఓకేనా. నెక్స్ట్ దీనికి ఇట్లా కట్ చేసుకో. అప్పుడు 0 × 0 0 -2 వేసుకోవాలి, ఎందుకంటే ఈ ఎలిమెంట్కి నెగిటివ్ ఉంటుంది కదా, సెకండ్ ఎలిమెంట్కి నెగిటివ్ 2 ఇంటూ దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో. 5 ఎంత 0 0 - 5 4 20, అంతే కదా మామ. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది 3, దానికి పాజిటివ్ సైన్ ఉంటుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ దానికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది, 0 × 6 0 0 - 5 0 - 5. 10 ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోమాం. యాడ్ చేసుకుంటే నీకు డెట్ వస్తుంది -24 మైనస్ కదా, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్. సో ప్లస్ 40 20 × 2 40 3 5 15 -15. ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేయాలంటే నాకు రాదు అంత, అంటే నువ్వు కూడా క్యాల్కులేట్ చేసుకో, నాకు కూడా అంత క్యాలిక్యులేషన్ రాదు. -24 + 40 ప్లస్ -15. సో డిటర్మినెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో డిటర్మినెంట్ అనేది 0 కావట్లేదు, 1 అవుతుంది. అంటే డెట్ నాట్ ఈక్వల్ టు 0. సో డెట్ ఆఫ్ బి కదా, ఇది బి మ్యాట్రిక్స్. సో డెట్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0. సో ఇదేమవుతుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఒకవేళ ఈక్వల్ టు 0 అయిందనుకో, ఈక్వల్ టు 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్. సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అడుగుతాడు, 2 మార్క్స్ అడుగుతాడు, సింగులర్, నాన్ సింగులర్, ఇంకా ఇన్వర్స్, ఇంకా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గురించి. ఆర్థోగోనల్ కండిషన్ ఉంటుంది. ఆర్థోగోనల్ కండిషన్ ఏంది మామ, A × A ట్రాన్స్పోజ్ = I అవుతుంది. I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఇందాక చెప్పిన. సో నీకు ఏ ట్రాన్స్పోజ్ ఎట్లా చేయాలో తెలుసు. దీని నుంచి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కొని 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసుకోవాలి. 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, నీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా బ్రో అంటే సింపుల్ మామ, నువ్వేం వాడకు, నువ్వేం క్యాలిక్యులేషన్ చేయకు. ఇలా క్యాల్కులేట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలనేది నేను చెప్తా, నేను వేరే నెక్స్ట్ వీడియోస్లో చెప్తే ఏమవుతుంది, డైరెక్ట్ ఆ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ అక్కడ వేసేసి ఇట్లా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏదో బిల్డప్ కొట్టు, అంటే నిజంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏదో బిల్డప్ కొట్టు, దానికి నీకు మార్క్స్ వేసేస్తాడు వాడు, ఓకేనా. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం.